హలో వరల్డ్, వెల్కమ్. ఈ రోజు వీడియో నాకు చాలా స్పెషల్, ఎందుకంటే అది ఎండ్ వరకు డెఫినెట్లీ చూడండి. యాజ్ యూజువల్ మనం ఈ రోజు ప్రిపేర్ చేయబోతున్నాం జాయింట్ లెగ్ చికెన్ బిర్యానీ, దట్టు హైదరాబాదీ కమ్ దేశీ ఫ్లేవర్స్ లో. ఎండ్ రిజల్ట్ విల్ బి డెఫినెట్లీ క్రేజీ. ముందుగా ఇక్కడ చూస్తే మనం స్పైసెస్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇవన్నీ మనకు జనరల్ గా బయట దొరికే బిర్యానీ స్పైసెస్. సో ఇక్కడ ఏమేం స్పైసెస్ ఎంతెంత క్వాంటిటీలో ఎప్పుడు ఎలా వాడాలో అవన్నీ ముందు చూసేద్దాం. సో బేసికల్ గా ఐటమ్స్ అన్ని మనం చూసేసాం కదా. సో దీంతో పాటు ఈ రోజు స్పెషల్ అండ్ స్టార్ ఐటమ్ చికెన్ జాయింట్ లెగ్ పీస్ అండ్ ఆల్సో చెస్ట్ పార్ట్స్. ఇవన్నీ చూసారు కదా, 150 to 200 గ్రామ్ పీసెస్ అన్ని మంచిగా కడిగి రెడీగా ఇలా ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. మనకు కావాల్సిన చికెన్ రెడీ ఉంది, అలాగే స్పైసెస్ కూడా. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఈ రోజు ప్రిపేర్ చేసే చికెన్ బిర్యానీలో ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే ఫస్ట్ మనం పీస్ ని మ్యారినేట్ చేసి ఆ తర్వాత అవన్నీ మసాలా కింద క్రియేట్ చేసుకొని దాని తర్వాత దాంట్లో రైస్ అలా వేయట్లేదు. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనం చికెన్ తో పాటు అన్ని ఐటమ్స్ ఇలా రెడీగా పెట్టుకుంటాం. ఇది ఈజీ అండ్ సింపుల్ స్టెప్ తో చేసే బిర్యానీ అన్నమాట. ఇక్కడ చూస్తే మనం చేసే బిర్యానీ జాఫ్రానీ బిర్యానీ. సో ఈ జాఫ్రానీ లిక్విడ్ కూడా మనం రెడీలో పెట్టుకున్నాం. నేను ఈ బిర్యానీ సింపుల్ అండ్ ఈజీ ఎందుకు చెప్పానో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మనం డీటెయిల్ గా చూసేద్దాం. సో ఫస్ట్ మనమైతే ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకుందాం. దాంతో పాటు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెయ్యి, ప్యూర్ ఘీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇదే ఈ స్పెషల్ బిర్యానీ యొక్క స్టార్టింగ్ పాయింట్ అనమాట. దానితో పాటు బిర్యానీ స్పైసెస్ అని ఇలా రెడీలో పెట్టుకోవాలి. క్వాంటిటీ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగే పెట్టుకోవాలి. ఒక్కసారి మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయి అండ్ ఘీ కూడా హీట్ అయిపోయిన తర్వాత ఈ స్పైసెస్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఈ బిర్యానీలో మనం ఆనియన్ టమాటా కూడా ఇక్కడ యాడ్ చేస్తాము. సో టమాటా ఎస్పెషల్లీ యాడ్ చేస్తాము ఆనియన్ తర్వాత. అదే బేసికల్గా హైదరాబాదీ బిర్యానీలో టమాటా అనేది యాడ్ చేయము, కానీ ఇది కచ్చా బిర్యానీ అనమాట. పక్కా బిర్యానీ హైదరాబాదీ బిర్యానీ దమ్, అండ్ ఇది కచ్చా దమ్ బిర్యానీ. అండ్ ఇక్కడ మనం మిల్క్ కూడా యాడ్ చేస్తాం. దానితో పాటు కొత్తిమీర, పుదీనా అండ్ ఈ స్పైసెస్ లాస్ట్ లో. ఇది కామనే, ఇది లాస్ట్ లో చూసేద్దాం. ముందు చేసేది ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకునేది ఏం లేదు, అన్ని ఆన్ ది గో వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది మనం చూసేద్దాం. ఇక్కడ బాగా మనకి రెడ్డిష్ కలర్ లో ఆనియన్స్ అయితే వచ్చేసింది. వన్స్ ఇది రెడ్డిష్ కలర్ లో వచ్చిన తర్వాత మనం మన జాయింట్స్ అన్ని డైరెక్ట్ గా ఇక్కడ ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మనం పెట్టుకున్న స్పైసెస్ అన్ని 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం జనరల్ గా ఇక్కడ గుర్తు పెట్టుకుంటే లాస్ట్ టైం మనం చేసిన బిర్యానీలో ఫస్ట్ పీసెస్ అన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం, కానీ ఈ బిర్యానీలో ఏంటంటే అన్ని స్పైసెస్ తో పాటు చికెన్ కూడా ఇలా పెట్టి ఆ తర్వాత చాలా టైం వరకు మనం దాన్ని ఉడకపెడతాం అనమాట. అప్పుడు పీస్ కూడా మనకి మంచిగా ఉడికి ఎం టేస్ట్ ని ఇస్తుంది. అది చూసేద్దాం. ఇప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాం. ఇక్కడ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ మనం యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ కూడా ఉండకూడదు, కానీ ఇది లేకపోతే అస్సలు టేస్ట్ రాదు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఉప్పు కారం యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. అంటే కొంతమంది ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు, అలా మనం యాడ్ చేసుకొని ఏం స్పైసెస్ యాడ్ చేసినా మిక్స్ చేస్తూనే ఉండాలి. లేకపోతే ఇక్కడ అడుగు అంటుకొని పీస్ అనేది మనకి కాలిపోతుంది అండ్ బిర్యానీ అంతా మనకి పాడైపోతుంది. సో దట్స్ ఇట్. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టమాటా ఒక్కటి మనం హైదరాబాద్కి అపోజిట్ డైరెక్షన్ లో చేస్తున్న బిర్యానీ అనమాట. కచ్చా బిర్యానీ అంటారు వీటినే. సో ఇలా చేసేటప్పుడు టమాటా ఖచ్చితంగా యాడ్ చేయాలి, లేకపోతే ముక్క అనేది మనకు అంత యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉడకదనమాట. ఆ తర్వాత కొంచెం లెమన్ యాడ్ చేసేసి యాజ్ యూజువల్ మిక్స్ చేసేయడమే. చూడండి, ఇలా చేస్తే అడుగు అంటుకోదు. అండ్ లాస్ట్ లో మనం కలుపు ఉంచుకున్న పాలు, పెరుగుని యాడ్ చేసేసాం. సో దిస్ ఈస్ ద క్రేజీ పార్ట్. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఒక ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది కదా. జస్ట్ కనిపించడమే కాదు, టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. సో ఆ తర్వాత మనం ఇక్కడ ఒక పౌడర్ యాడ్ చేస్తాం. అదేంటంటే అన్ని స్పైసెస్ ని మనం ఇలా పౌడర్ గా చేసుకుంటే చాలా ఈజీగా ఇలా యాడ్ చేసేయచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది బిర్యానీ ప్రాసెస్ లో. సో ఈ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మనకి ఆ స్పైసెస్ అన్ని అంటుకుపోయి పీస్ అనేది మంచిగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. జస్ట్ వెయిట్ ఫర్ ది రీజన్. ముందు చెప్పినట్టు ఇది జాఫ్రానీ ఫ్లేవర్ బిర్యానీ కాబట్టి మనం జాఫ్రాన్ కూడా యాడ్ చేసేస్తున్నాం. జనరల్ గా మన కచ్చా బిర్యానీలో అంత ముక్క ఉడకదు, కానీ ఇది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇన్ బిట్వీన్ కాజుతో ఫన్. అండ్ కలుపుతూనే ఉండాలి, మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అడుగంటుకుంటుంది. అండ్ ఇన్ బిట్వీన్ మనం ఇలా టేస్ట్ చేస్తూ చూసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా అవి యాడ్ చేసుకుందాం. సో జస్ట్ ఇది ఫ్లేవర్ కోసం. ఇప్పుడు దాకా మనం యాడ్ చేసిన ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అన్ని జుజుబీ టైప్ అనమాట. కానీ ఇప్పుడు యాడ్ చేసే మెయిన్ ఫ్లేవర్ వచ్చేసి మన కాజు బాదం పేస్ట్. ఈ పేస్ట్ ఏంటంటే కాజు డైరెక్ట్ గా మనం యాడ్ చేసిన బాదం మాత్రం ఆ తోలుని తీసేసి యాడ్ చేయాలి, లేకపోతే మనకు హార్డ్నెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం మిక్స్ చేసేసాం కాజు బాదం పేస్ట్. ఇది యాడ్ చేసిన తర్వాత టేస్ట్ డబల్ అవుతుంది ఆ ఫ్లేవర్ యొక్క. ఒక ఇంపార్టెంట్ హెల్త్ టిప్ ఏంటంటే మనం ఇన్ని స్పైసెస్ తో కూడిన ఫుడ్ అనేది మనం రెగ్యులర్ గా తినకూడదు. అప్పుడప్పుడు ఇలా ఒకేషనల్లీ తింటే దట్స్ ఫైన్, బట్ రెగ్యులర్లీ ఇట్స్ అన్హెల్దీ, డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. ఇప్పుడు వరకు ప్రాసెస్ చూసారు కదా, చాలా సింపుల్ గా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చికెన్
చికెన్ తో పాటు మనం మ్యారినేషన్ కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. అండ్ దట్స్ కమ్ టు ఎన్ అండ్ ఫైనల్ ది క్రేజీ పార్ట్. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాస్ మీద ఇలా రైస్ వేసి నీట్ గా దాన్ని అరేంజ్ చేసుకోవడమే. ఇలా అరేంజ్ చేసుకొని దీన్ని 15 minutes వరకు మనం తవా మీద దమ్ కి పెట్టేస్తే సో మన ఫైనల్ ఎండ్ రిజల్ట్ చూసేయచ్చు. బిఫోర్ వీ ప్రొసీడ్ టు దాట్, ఆనియన్ అనేది ఇలా రెడీగా ఉంచుకొని దీని మీద ఇలా అరేంజ్ చేసుకుంటే మనకు ఆ జాఫ్రాన్ ఫ్లేవర్ అనేది, ఆ స్టైల్ అనేది కనిపిస్తుంది. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఇక్కడ రైస్ యాడ్ చేసేటప్పుడు కూడా మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం నానబెట్టుకోవాలి. ఆ తర్వాత జనరల్ స్పైసెస్ వేసి దాన్ని లైట్గా కుక్ చేసుకోవాలి. మనకు ఒక పీస్ ఉడికేంత వరకు చాలు. అది కుక్ చేసుకుంటే, అలా చేసుకుంటే ఏంటంటే మనకు బేసికల్గా ముక్క అనేది విరగదు, మనకు బాస్మతి స్టైల్లా కనిపిస్తూనే ఉంటుంది, లేకపోతే ముక్క ఇరిగిపోతుంది. అండ్ ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్, అది జాఫ్రానీ. ఇది జాఫ్రానీ బిర్యానీ కాబట్టి అది యాడ్ చేసేస్తే ఎండ్ రిజల్ట్ విల్ బి డెఫినెట్లీ క్రేజీ. ఆ లుక్ అనేది మనకు కనిపిస్తుంది జాఫ్రానీ ఫ్లేవర్. అండ్ వన్ మోర్ థింగ్, ఘీ. ఇలా ఘీ పైన యాడ్ చేస్తే ఏంటంటే మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పీస్ లో వెళ్ళిపోయి ఎక్సలెంట్ టేస్ట్ ని ఇస్తుంది. సో దట్స్ ద బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ బిర్యానీ. ఎస్పెషల్లీ ఈ స్పైసెస్ అన్ని చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. డెఫినెట్లీ ఐ విల్ వెయిట్ ఫర్ ది ఎండ్ రిజల్ట్. ఇక్కడ ఇంకోటి చూస్తే మనం ఏదైతే మనం మసాలాస్ ప్రిపేర్ చేసుకున్నాం స్టార్టింగ్ లో, అది సాలన్ టైప్ పక్కన తీసుకొని పెట్టుకొని ఇలా పైన యాడ్ చేసుకోవచ్చు. కొంచెం స్పైసీనెస్ తగ్గింది అనుకుంటే ఇది అడ్జస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు దమ్కి అయితే పెట్టేద్దాం. ఆఫ్టర్ 15 minutes ద రిజల్ట్ విల్ బి క్రేజీ. ఇది నాకు చాలా అంటే చాలా స్పెషల్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాయి, ఎందుకంటే ఇది మా డాడీ ప్రిపేర్ చేసింది. సో క్రెడిట్స్ ఆల్ గోస్ టు మై డాడ్. ఆయనకి అలాంటి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అవి మాకు వచ్చాయి, ఇన్హెరిట్ అయ్యి. సో మేము కూడా హ్యాపీగా కుక్ చేస్తున్నాం, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో thank you so much daddy, and also love you mom for supporting him at any situation. So love you both mom and dad. ఇంకా ఎండ్ రిజల్ట్ చూసేద్దాం. 15 to 20 minutes దమ్ అయిన తర్వాత ఇక్కడ రిజల్ట్ చూడండి, క్రేజీ కదా. ఇక్కడ చూస్తుంటేనే నాకు ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది నోట్లోకి. ఎన్నిసార్లు తిన్నాం, సో ఎన్నిసార్లు తిన్నా తీసేటప్పుడు ఎవ్రీ టైం స్పెషల్గానే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మిక్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటే ఆ పీస్ అనేది వస్తుంది. మనకి ఎక్కువ మసాలాస్ కూడా ఒకళ్ళకే వచ్చేయడం అలా జరగదు. సో వైట్ రైస్ అండ్ ఈ రైస్ రెండు మిక్స్ చేసుకుంటూ ఆ పీసెస్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ ఇవి అరేంజ్ చేసుకునే ప్లేట్ లో టేస్ట్ చేసి రిజల్ట్ చూసేద్దాం. ఇంట్లో ఎప్పుడు బిర్యానీ చేసినా మన పీస్ మనకి ఎప్పుడు ఉంటుంది. అది నేను గొడవ పడైనా తీసేసుకుంటాను. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అవన్నీ అరేంజ్ చేసుకొని రివ్యూ అయితే చూసేద్దాం. ఇక్కడ ఈ రోజు మనకి స్టార్ ఐటమ్ వచ్చేసి చికెన్ జాయింట్ లెగ్ పీస్ బిర్యానీ. సో దానితో పాటు మన లిస్ట్ లో ఉన్న ఐటమ్స్ వచ్చేసి లెమన్ అండ్ ఆనియన్ యాజ్ యూజువల్, దాంతో పాటు కలియా, ఆ తర్వాత పెరుగు చట్నీ, అండ్ దెన్ సాలన్. ఇది హైదరాబాదీ స్పెషల్ మటన్ సాలన్ అన్నమాట. సో ఇక్కడ బిర్యానీ రైస్ చూడొచ్చు మనం, ఇది చాలా కలర్ గా కనిపిస్తుంది. ఇది ఘాట్ ఏముండదు, ఇది జాఫ్రానీ బిర్యానీ కాబట్టి అంత కలర్ గా కనిపిస్తుంది. కానీ పీస్ మాత్రం ఉడికిపోయి ఎంత ఉందంటే అసలు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ నేను యాజ్ యూజువల్ లెమన్ ని రైస్ లో పిండేసి, ఆ తర్వాత ఆనియన్ పెట్టేసి ప్లేట్లో ఉన్న పీస్ ని పైకి లాగుతుంటే వావ్, ఆ టేస్ట్ నోర్లు ఊరిపోతుంది. అండ్ ఫస్ట్ బైట్ ఇట్ వాస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ జాయింట్ బిర్యానీస్ ఐ ఎవర్ హ్యాడ్. సూపర్ టేస్ట్ ఉందన్నమాట. అది నా మాటల్లో చెప్పలేను, ఎందుకంటే నేను ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తున్నాను యాజ్ యూజువల్ ఇక్కడ చూస్తున్నట్టు. ఫస్ట్ నేను టేస్ట్ చేసి రివ్యూ ఇద్దాం అనుకున్నా, కానీ టేస్ట్ ఎక్సలెంట్ ఉండేసరికి నేను ఫస్ట్ తినేస్తున్నాను, ఆకలి ఎక్కువ ఉండడంతో అండ్ టేస్ట్ ఉండడంతో. తర్వాత నా ఎక్స్ప్రెషన్ మీరు చూడొచ్చు, రియాక్షన్స్ చిన్నగా బయటకు వస్తున్నాయి. మటన్ మసాలా కూడా ఉంది ఆ రైస్ లో. ఇది చాలా లైట్ రైస్ కాబట్టి మసాలా వేసిన తర్వాత, కలియా వేసిన తర్వాత ఇంకా ఎక్సలెంట్ టేస్ట్ అయితే నాకైతే అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ డాడీ. సో మీరు కూడా ఇలాంటి దేశీ ఫ్లేవర్స్ లో ఈజీగా ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఆర్ ఫుడ్ కంటెంట్ మీరు చూడాలంటే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ అబిద్ సయ్యద్ వ్లాగ్స్. అండ్ లాస్ట్ లో థమ్స్ అప్ వేసి బిర్యానీ కొడుతుంటే ఆ ఫీల్ డిఫరెంట్ ఉంది. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.